కానీ రిషి చూడు, అడగడానికి అంత మొహమాటం అయితే ఎట్లా చెప్పు? నేనేం చెప్పా, మొహమాటం ఉంటే ఏమీ చేయలేం. నేను బయటపడడానికే చాలా ఇది సఫర్ అవ్వాల్సి వస్తుందని చెప్తున్నాను. ఎందుకు నీకు అంత భయం? ఇస్తే ఇస్తారు, లేతలేదు నాన్న. మనకు మనసు కనిపించింది కదా, ఇచ్చుడు మంచి పని కాబట్టి అడుగు. మంచిది కాబట్టి అడగకూడదు, మనమే కంట్రోల్ చేసుకుని దాన్ని తీసి పడక్కన పడేయాలి మన మనసులో నుంచి. మంచి పనే కదా ఓ చెరుకు అడగటం అనేది, అవునా? ఇస్తే ఇస్తారు, లేకపోతే అది వాళ్ళ సెంటిమెంట్, అది వాళ్ళది. అర్థమైందా? ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఓకేనా? ఇట్లానే నువ్వు ఇచ్చుడు అన్నిటి నుంచి బయటపడాలి, స్వతంత్రుడు అవ్వాలి. అర్థమైందా? బానిసత్వంలో ఉండకూడదు, అడగలేను, మొహమాటము, అది ఇది అని. ఓకేనా? అడుగు మరి. ఆటో వెళ్ళిపోయినాక అడుగు. ఏం చెప్పను? ఒకసారి నువ్వు ఆలోచించి ఏమనాలో. చెరుకు నీకు కావాలనిపించింది, రిక్వెస్ట్గా అడగాలి, ఎవరిని ఏం అడిగినా. ఇచ్చుడు చెప్తున్నా నేను, అన్నా ఒక చెరుకు మొక్క ఎవరా అన్నా అని అడుగు, రిక్వెస్ట్గా అడుగు, అంతే. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. సరే అక్కడే ఉండి పెద్దగా కేకేసి అడుగు, అన్నా. చాలా టైం వేస్ట్ చేసావు తెలుసా? అలాగే లైఫ్ అంతా టైం వేస్ట్ అయిపోయింది మొహమాటం ఉంటే. నిజం, నేనే నీకు ఉదాహరణ. అర్థమైందా? ఎవరంట? వినపడింది అసలు ఆయనకి? ఏమన్నాడు? 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 నేను అడగనది, నీ అవసరం, నువ్వే అడగాలి. రిషు, ఇందాక నీకు చెరుకు ఇవ్వలేదని బాధ వచ్చింది కదా, కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యావు ఎలా అయినా కదా? కొంచెం గిల్టీ అనుకో. మరి ఇందాడు వీడియోలో నాకు కనపడిందిలే, అందుకే అడుగుతున్నా. సరే వాళ్ళు ఎందుకు ఇలా చెరుకు చెప్పు? చైనా వాళ్ళు చెప్పారుగా, చైనా రత్తి తిడతాడని. మరి ఇప్పుడు చెరుకు ఫైనల్గా ఇచ్చారా ఇవ్వలేదా? మనకి ఇచ్చారు కదా. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఇవ్వలేదులే అనేసి మనం గిల్ట్ ఫీల్ అయిపోయాం, బాధపడిపోయాం అనుకో, మనకి ఇంకా బాధ వస్తుంది. ఇంకోసారి ఎవరిని ఏమి వచ్చి ఎవరిని ఏమి అడగకూడదు అనిపిస్తుంది మనకి. అవునా కదా? అవునా కదా? అందుకనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నువ్వు వెళ్ళి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించగలిగావు అనుకో, ఓకే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అందుకే ఇవ్వాలి, లేకపోతే చెరుకు మొక్క ఎందుకు ఇవ్వరు? ఓకే ఐఎమ్ హ్యాపీ 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 అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇంకా నెక్స్ట్ పని కూడా చాలా హ్యాపీగా చేయగలుగుతావు. ఓకే, వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.